ఓ లచ్చక్క, 2 రోజులు ఎటు పోయినవే? నీ పోరాన్ని అడిగితే మా ఊరి పోయిందని చెప్పిండు. అట్లా చెప్పాలి లేకుండా పోయినవేందే? అట్లేం లేదా నర్సక్క, మా మరిది కొడుకు లగ్గం ఖాయం చేసుకొస్తామని మా పెనిమిటి పోయిండు. పిల్లని చూసిళ్ళు, పిల్ల మస్తు ఉన్నదని చెప్పేసి లగ్గం ఖాయం చేసిళ్ళు. మందు దావతి పెట్టిళ్ళు, మందు బగ్గర ఆగిండు మీ అన్న. అక్కడనే పండు అంటే నేను వస్తా అని చెప్పేసి ఉరుకులాడుతోటి ఉరికొచ్చిండు. మధ్యలో ఖర్చుడితోటే టక్కరై కాలేరిగింది. ఈ ముద్రష్టపోడు ఉండమంటుండడు. ఎప్పుడు చూడు ఏదన్నా ఒకటి చేసుకుని వస్తాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పెండిమెట్టికి ఇట్లా అయిందని. ఆగు మా ఊరికి నీగా. అయ్యయ్యో, అన్నకి ఎట్లున్నాయా మరి ఇప్పుడు? మీ అన్నకిందే దుఃఖలెక్క పడున్నాడు. చేయడానికి నాకు సావత్తది ఇప్పుడు. అవునే నర్సక్క, అమ్మ నా కోడలు సీరియల్లా ఆ పొల్లనేమో వేసిండటాడు. ఆ ధీరజ్ గాడున్నాడు చూడు అచ్చక్క, ఆ పొల్లకు పాలల్లో విషం పెట్టి చంపాలనుకుంటాడు. అది చూడగానే మొట్టమొదలే అనిపించింది, ఈ భార్యగాన్ని ఎందుకు చేసుకున్నది ఈ పోరి అని. అవునానే, అంత పని చేసిండానే వాడు? వాడి కళ్ళల్లో కారం గుట్ట, వాడి చేతులకు చెట్టలు బుట్ట, వాడి నోట్ల పురుగులు పడ, కుక్క సాగు చస్తాడాడు. అంత మంచిగా చూసుకునే అమ్మాయిని చంపాలని చూసిండు ఆ ముద్రష్టపోడు. వాడి బతుకుల చెప్పు, వాడి చెట్టు కట్టేసి చంపానుండే. మరేమైంది నర్సక్క, పాలు తాగి చచ్చిపోయింది ఆ పొల్ల? ఆ పోరి పాలు తాగే టైంకు సీరియల్ అయిపోయింది. అదైతే వాళ్ళు రావాలి గాని వాని ఇంటికి పోయి వాని పాయింట్ల తొండలు జర్రగొట్టి వాని కళ్ళల్లో కారం కొట్టి కొడవలతో నరుకుతా ఆ నా కొడుకుని. ఓ నర్సక్క, నువ్వు పోయేటప్పుడు చెప్తే ఆ సచ్చినోడి మీద నిప్పుడు పోసి అక్కడనే బొంద పెట్టేద్దాం ఆ నా కొడుకుని. ఓ మీ మొహాలు మండ, అది సీరియలే, అది యాక్టింగ్. సందు దొరికితే పోయి చంపేటట్టే ఉన్నారు కదా మీరు. మనుషుల మానవ మృగాల మీ దుంపల్దేగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.